హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో హోమ్ మేడ్ టిప్తో మీ ముందుకు వచ్చా. కాఫీ పొడితో కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, కళ్ళ చుట్టూ ఉండే వలయాలను తగ్గించడంలో కూడా కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. కాఫీతో తయారు చేసే నూనెతో కూడా అంతకంటే ఎక్కువే ప్రయోజనాలు ఉన్నాయి. మరి కాఫీ నూనె తయారు చేసే విధానం తెలుసుకుందామా? ఒక కప్పు కాఫీ పొడికి 4 కప్పుల ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకోవాలి. మూత బిగుతుగా ఉండే సీసాలో ఈ రెండింటిని వేసి బాగా గిలక్కొట్టాలి. 3 వారాల పాటు పొడి ప్రదేశంలో ఉంచి ప్రతిరోజు నూనెలో కాఫీ కలిసేలా చూడాలి. తర్వాత పల్చని వస్త్రంతో వడగట్టుకొని వాడుకోవచ్చు. లేదంటే కాఫీ నూనెల మిశ్రమాన్ని తక్కువ మంటపై వేడి చేసి పల్చని వస్త్రంతో వడకట్టి చర్మానికి రాసుకోవచ్చు. ఈ నూనెని ప్రతిరోజు కళ్ళ కింద మృదువుగా మర్దన చేసుకున్నట్లయితే నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఈ నూనె ముఖంపై రాసుకున్నట్లయితే చర్మాన్ని బిగుతుగా చేసి తేమను అందిస్తుంది. దీనివల్ల నల్లని మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ కాఫీ నూనెని తలకు పెట్టుకొని 20 నిమిషాల తర్వాత గాఢత లేని షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు చక్కగా మెరుస్తుంది. 2 చెంచాల కాఫీ పొడిలో చెంచా బాదం నూనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఊతలా వేసుకోవాలి. కాసేపు అయ్యాక తడి చేత్తో మర్దన చేసుకొని చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవాన్నిస్తుంది. బాదం నూనె చర్మానికి తేమనందిస్తుంది. అంతేకాదు, ఈ పూత వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, వాపు, చర్మం సాగిపోవడం వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.